పైవాడు మనవాడైతే తమ్మిని బమ్మిని చేయించిన పూర్వీకుల మాటలు నగ్న సత్యమన్నట్లుగా ఉంది అన్నవరం దేవస్థానం అధికారుల నిర్ణయాలు. సత్యదేవునికి భక్తులు సమర్పించిన తలనీలాల వేలంపాట ఖరారుపై ఇలాంటి అనుమానాలే వెల్లువెత్తుతున్నాయి. దేవస్థానం ఆదాయానికి గండి కొట్టేటట్లు సిబ్బంది వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బుసలు కొడుతున్నాయి. తాజాగా ఏడాది తలనీలాల వేలంపాటు 1,10,00,000కు ఓ కంపెనీకి దేవస్థానం ఖరారు చేసింది. గతేడాది 1,28,00,000కు ఖరారైన తలనీలాల వేలంపాటు 10 లక్షలు తగ్గితే తిరిగి వేలంపాట నిర్వహించాల్సిన అధికారులు 10 లక్షల ఆదాయానికి ఎసరుపెట్టారు. గడిచిన ఏడాది కన్నా 10 లక్షల తక్కువకు ఎలా పాటను ఖరారు చేశారని పోటీ గుత్తేదారుడు ప్రశ్నిస్తున్నాడు. అయితే వేలంపాటలో ఎలాంటి అవకతవకలు జరగలేదంటున్నాయి ఆలయ వర్గాలు. కంపెనీ తరఫున దేవస్థానం వారు ఇచ్చిన టెండర్లో హైయెస్ట్ బిడ్ మాదే. అవతల వరకంటే 2 లక్షలు నెల ఒక్కటికి ఎక్కువ బిడ్ మేము వేసిన వల్ల మమ్మల్ని పిలిచారు పాటకి. మాతో పాటు 7 హిల్స్ కంపెనీ వారు కూడా వచ్చారు. వాళ్ళకి మాకు పాట జరుగుతుండగా మేము అక్కడి నుంచి నెల ఒక్కటిని 7,02,000 నుంచి 9,18,000 దాకా తీసుకెళ్ళాము. పాటని పెంచుకుంటూని సడన్గా మాకు చెప్పకుండా పాటను 7 హిల్స్ వాళ్ళకి ఇచ్చేశారు. ఏంటంటే ఇలా కొట్టేశారు పాటని, మేము ఇంకా పెంచుతాము, ఇంకా మాకు అప్పుడే అవద్దు, ఇంకా పాట పెంచుతామన్నా మమ్మల్ని పట్టించుకోలేదు, పాట అయిపోయింది మీరు వెళ్ళిపోండి అని పంపించేశారు. దీనివల్ల దేవస్థానానికి పోయిన సంవత్సరం కంటే 18 లక్షల ఆదాయం తగ్గింది. మరి ఈ విషయాన్ని మేము ఈవో గారి దృష్టికి తీసుకెళ్ళగా ఈవో గారు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. దేవస్థానం స్టాఫ్ ఏం చేస్తే అదే కరెక్ట్ అన్నారు. మరి అంత 18 లక్షల ఆదాయం తక్కువ వచ్చిందండి, మేము ఇంకో 10 లక్షల దాకా పెంచుతా ఉన్నాము, అయినా సరే మమ్మల్ని పట్టించు. నా పాట కాదని నా తర్వాత వ్యక్తికి నాకు చెప్పకుండా పాట జరుగుతుండగా కొట్టేశారు. నాకు చాలా బాగా అనిపించింది. 1,28,00,000, ఈసారి 1,10,00,000, 18 లక్షల రూపాయలు తక్కువ కొట్టేశారు. ఈ విషయం నేను అడగగా ఇంకా ఎక్కువ ఇవ్వడానికి నేను ప్రయత్నించగా నన్ను వారించి నన్ను ఆ డీడీ నాకు ఇచ్చేసి పంపించేశారు. ఈ విషయమై నేను కమిషనర్కి ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దీనివల్ల దేవస్థానానికి చాలా నష్టం జరుగుతుంది, నాకు అన్యాయం జరిగింది. నాకు కొంచెం కూడా తెలియపరచకుండా, నా అనుమతి లేకుండా నా కింద వ్యక్తికి కొట్టేశారు. ఈ విషయం ఈవో గారికి తెలియపరచగా ఈవో గారు కూడా మాకు రెస్పాన్స్ సరిగా ఇవ్వలేదు. కాబట్టి మాకు తగిన న్యాయం చేస్తారని కోరుచున్నాను.